ఒక్క విషయాంశం ఇక్కడ ఆకలి అన్న అంశం. ఆకలికి ముందు తానున్నవాడే, ఆకలి వేస్తోంది అన్న సమయంలో తానున్నవాడే, తిన్న తర్వాత ఆకలి తీరింది అన్నప్పుడు కూడా తానున్నవాడే. కానీ ఆకలికి ఆది మధ్య అంతములున్నాయి. ఆ ముందున్నవాడికి, ఆ సమయంలో ఉన్నవాడికి, ఆకలి తీరిన తర్వాత ఉన్నవాడికి ఆది మధ్యాంతములు లేవు. ఆది మధ్యాంతరహితాయ నమః అని ఏ దేవుడికో నామం చెప్తున్నాడు, నువ్వే ఆ ఆది మధ్యాంతరహితుడు. ఇది తెలియదా? రోజు తటస్థిస్తుంది, ఎందులోనో ప్రవేశిస్తున్నావు, ఎందులోనో తైతక్కలాడుతున్నావు. ఇంత కాంప్లికేటెడ్ గా చేసుకోకుండా సింపుల్ గా అర్థం చేసుకో. ఆకలిస్తుంది నాకు అని అంటున్నాడు కదా, ఆ వేస్తుంది అని చెప్పగలిగిన వాడివి నువ్వే. ఆకలి బాధను అనుభవించేవాడికి కలిగిన వాడివి నువ్వే. ఆ ఆకలిని తీర్చుకునే ప్రయత్నం చేసి దానికి ఏదో ఆహారం పెట్టాలనే ప్రయత్నం చేయగలిగిన వాడివి నువ్వే. తిని ఆ ఆకలిని చల్లార్చుకుని ఇప్పుడు ఆకలి తీరింది అనగలిగిన వాడివి నువ్వే. ఆ తీరిన హాయిని అనుభవించగలిగిన స్థిర స్వరూపానివి నువ్వే. నువ్వెప్పుడున్నావు అంటే నువ్వు అంతటా ఉన్నావు. కానీ ఆకలి అన్న ఒక అంశం తనకు తటస్థించింది ఎట్లా ఉంది, దానికి ఆది మధ్యాంతములు ఉన్నాయి, కానీ నీకు లేవు. ఇది సుదర్శన చక్రం, స్వామి యొక్క సుదర్శన చక్రం. ఆది మధ్యాంతరహితము సుదర్శన చక్రం. ఇది శుభమైన దర్శనం. ఈ సుదర్శనాన్ని ప్రయోగించి దేని మీదనైనా ప్రయోగించి, ఇట్లాగూ ఎక్కడెక్కడ నేను ప్రవేశిస్తున్నానో, ఎక్కడెక్కడ నేను తెలుసుకుంటున్నాను అని, ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంతో పరిజ్ఞానాన్ని సంపాదిస్తున్నాను అని అనుకుంటున్నావో, నీ కర్మకు ప్రేరేపణ ఏదని, ఏ త్రిపుటి భావాన్ని నీ మీద ఆపాదన చేసుకుంటే ఈ కర్మలన్నిటికీ నీకు ప్రేరేపణ కలుగుతున్నదో, ఆ త్రిపుటి భావం కంటే విలక్షణ సాక్షి చిన్మాత్ర. చిన్మాత్ర అంటే చిత్ మాత్ర, చిత్ కొలత కలిగిన వాడు. చిత్ అంటే చైతన్య ప్రకాశ జ్ఞానం. ఈ మూడు సచ్చిదానంద స్వరూపంలో చిత్ అంటే ఏది సత్ యొక్క చైతన్యము అంటే ఉనికి యొక్క చైతన్యము. ఏ ఉనికి యొక్క చైతన్యం తనకు ప్రకాశిస్తున్నదో, ఆ ఉనికి యొక్క ప్రకాశము, చైతన్య ప్రకాశము తనకు ఎరుకలో నిలుస్తున్నదో అది చిత్ స్వరూపం. దాని యొక్క కొలతతో నువ్వు ఇది వరకు ఆది మధ్యాంతములలో కూడా ఉన్నవాడి, అంతకు పూర్వం కూడా ఉన్నవాడి. ఇది విలక్షణ సాక్షి స్వరూపం.